డీజీఎంఓల ప్రెస్ మీట్ లో భారత అధికారులు భారత వైఖరిని స్పష్టం చేశారు. ఆర్మీ అధికారులు ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా భారత్ పాకిస్తాన్ పై కానీ పాకిస్తాన్ సైనికులపై కానీ దాడి చేయలేదు. ఉగ్రవాదులపైన ఉగ్ర మూకలపైనే భారత్ దాడి చేస్తుంది. దాడి కొనసాగుతోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని అయితే డీజీఎంఓల ప్రెస్ మీట్ లో అధికారులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక డీజీఎంఓల ప్రెస్ మీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్న మొత్తంగా డీజీఎంఓల ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి నుంచి ఆయుధాలు వచ్చాయి, ఎవరెవరు సహాయం చేశారు, అదేవిధంగా అసలు మన వైఖరి ఏంటి అనేది కూడా సుస్పష్టంగా భారత ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి కూడా ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. అంటే ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత్ ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సో రానున్న పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, సింపుల్ గా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం పాకిస్తాన్ ఏం చేసినా దాన్ని ఖచ్చితంగా రిటర్న్ మళ్ళీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో వాళ్ళు ఏమేం చేయడానికి ప్రయత్నించారు, మనం ఏం చేసాం. సో ఈ రెండింటి మధ్యలోనే ఉన్నటువంటి ప్రెస్ మీట్. సో ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా ఒక 6 గంటలకి 1 గంట 10 నిమిషాల పాటు త్రివిధ దళాధిపతులు డీజీఎంఓలు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నిన్న ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత వరుసగా 2వ రోజు ఇవాళ కూడా విలేకరుల సమావేశం నిర్వహించారు. సో ఆర్మీ నుండి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, అట్లాగే నేవీ నుండి వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, వైమానిక దళం నుండి ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి, ఏకే భారతి, ఆపరేషన్ సింధూర్ గురించి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించడం జరిగింది. సో దీంట్లో కొన్ని కీలక అంటే ఒక్కొక్కరు ఏ అంశాన్ని ప్రస్తావించారన్నది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎయిర్ మార్షల్ భారతి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారంటే, మేము ఖచ్చితంగా ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్నాం. మా పోరాటం పాకిస్తాన్ సైనికులతో కాదు, పాకిస్తాన్ ప్రభుత్వంతో కాదు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులతో మేము పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులకు సైన్యం మద్దతిస్తోంది, సైనికులు ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారు, ఉగ్రవాదులను కాపాడుకుంటూ వస్తున్నారు, పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఉగ్రదాడి ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా బాధ్యత మాత్రం పాకిస్తాన్ సైన్యం భరించాల్సి వస్తుంది, పాకిస్తాన్ భరించాల్సి వస్తుంది, ఉగ్రవాదుల్ని ఏరేసే క్రమంలో అడ్డుకుంటే అన్నది. సో ఇంకా కొన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరిగింది. ఆకాశంలో 2 దేశాల విమానాలు ఉన్నాయి. అంటే అటు వాళ్ళ వాయుసేన ఉంది, ఇటు మన వాయుసేన ఉంది. సో మొత్తం కూడా మీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మనకెన్ని విమానాలు ఉన్నాయి, వాళ్ళకెన్ని విమానాలు ఉన్నాయి అన్న విషయం మాత్రం మేము ప్రస్తావించడానికి ఇష్టం. ఎందుకంటే కొన్ని దేశ గోప్యతకు సంబంధించినటువంటి విషయం. సో వాటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము కొంత అవాయిడ్ చేస్తాం. బట్ మాకు మాత్రం ఎక్కడా భయం లేదు, ఏ భయం లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఇంతవరకు టర్కీ డ్రోన్లను కూడా కూల్చేసినటువంటి సందర్భాన్ని కూడా చెప్పడం జరిగింది. సముద్రంలో సిద్ధంగా ఉన్నాం, భూమిపైన సిద్ధంగా ఉన్నాం, ఆకాశంలో కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. సో దీంతో పాటు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఈ యుద్ధంలో అత్యంత ఇంపార్టెన్స్ థింగ్ ఏంటంటే, మన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి ఈ క్రమాన్ని పూర్తిగా కూడా అర్థం చేసుకోవాలి. ఎయిర్ డిఫెన్స్ చేసినటువంటిది ఏదైతుందో కొన్ని ఏళ్లుగా ఉగ్రవాద స్థావరాలతోటి, ఉగ్రవాద కార్యకలాపాలతోటి మాకు భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మేము పక్కాగా ఈ గ్రౌండ్ కు దిగాం. సో మన పైన చేసినటువంటి అటాక్ ఇచ్చినటువంటి కౌంటర్ ఇదని చెప్పి, సో ఏదైతే మనం కొన్ని లక్ష్యాలని చేసుకొని వాళ్ళపైన టార్గెట్ చేశామో వాటన్నిటికి సంబంధించి అంటే డ్రోన్లు కానీ, యుద్ధ విమానాలను కానీ, పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని జెట్ ఫ్లైటర్స్ కానీ కూల్చేసినవి ఏవైతున్నాయో ఆ కూల్చేసినవి చూపించారు. అండ్ మన వైపు నుంచి మాత్రం నష్టం చాలా తక్కువగా ఉంది. పాకిస్తాన్కి అత్యంత భారీ నష్టం జరిగిందని మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి అంశంలో. అండ్ దీంట్లో భారతి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ రెగ్యులర్ గా మన పైన దాడులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము మన సైనికులు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలను కూడా అందించాం, ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. సో మన పాత డిఫెన్స్ వ్యవస్థ అట్ ది సేమ్ టైం ఇప్పుడు టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి డిఫెన్స్ వ్యవస్థ. సో ఈ రెండింటిని దాన్ని దాటుకొని రెండింటిని ఢీకొట్టడానికి, బార్డర్లోకి ఎంటర్ కావడానికి పాకిస్తాన్ సంబంధించినటువంటి జెట్ ఫ్లైటర్లు రావడానికి ట్రై చేస్తే వాటిని మేము కూల్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మన పైన డ్రోన్లతోటి అట్ ది సేమ్ టైం యుఏవీలతోటి దాడులు కూడా చేశాయి. పాకిస్తాన్ ఈ దాడి సమయంలో అన్ని క్షిపణుల్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే బట్ వాటన్నింటిని కూడా మేము తిప్పికొట్టాం. వాయుసేన, రక్షణ సేన చాలా సిద్ధంగా ఉంది, అన్నింటిని మేము తిప్పికొడుతున్నాం అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అండ్ ఈ దాడిలో పాకిస్తాన్ కంప్లీట్లీ చైనా ఆయుధాలను ఉపయోగించిందని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్లైట్స్ ఏవైతున్నాయో ఈ ఫ్లైట్స్ భారతదేశం మీద, భారత డిఫెన్స్ సిస్టాన్ని దెబ్బతీయడానికి వచ్చినటువంటి మొన్నటి ఫ్లైట్స్ కూడా చైనా నుంచి వచ్చినటువంటి ఫ్లైట్సే.
అండ్ మోర్ ఓవర్ ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫ్లైట్స్ నడిపేంతటువంటి శక్తి కూడా పాకిస్తానీయులకు లేదు. సో వాటిని కూడా చైనా నుంచి వచ్చినటువంటి పైలట్లే నడిపారు అన్నది కూడా ఇంకొక అంతర్గత విషయం. ఇది ఒక రహస్యమైనటువంటి విషయం ఇప్పుడు దేశంలో చర్చలోకి వస్తుంది. ఈ అంశాన్ని ఏ త్రివిధ దళాలు చెప్పట్లేదు, అఫ్ కోర్స్ చెప్పరు, అండ్ పాకిస్తాన్ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోరు. బట్ ఆ చైనా నుంచి వచ్చినటువంటి జెట్ ఫైటర్లని చైనాకు చెందినటువంటి పైలట్లే వచ్చి నడిపారు భారతదేశం పై దాడికి అన్నది మాత్రం ఇంకొంత విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇది కొంత యాడ్ చేసి చెప్పాల్సినటువంటి అంశం ఉంది వంశీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పాకిస్తాన్ చేసినటువంటి ఈ డ్రోన్లు కానీ, ఈ క్షిపణులు కానీ, లేదంటే ఈ వైమానిక దాడులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్స్ ఉన్నాయి, యుఏవీలు ఉన్నాయి, కొన్ని క్యాప్చర్స్ ఉన్నాయి, అండ్ ఇవన్నీ కూడా చైనాకు చెందినటువంటి డ్రోన్లే. సో వీటన్నింటినీ కూడా మన వైమానిక వ్యవస్థ పూర్తిగా కూల్చివేసింది. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా మనం మన సైడ్ నుంచి నష్టం, భారీ నష్టం మాత్రం ఏం లేదు. సో వాళ్ళకి ఇది భారీ నష్టం అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది, మేము ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మేము కృషి చేస్తుంటే, మేము పని చేస్తుంటే పాక్ సైనికులు మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుల పైన, భారత డిఫెన్స్ సిస్టమ్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎంత మద్దతు ఇచ్చిందో. సో ఖచ్చితంగా దీనిపైన మీరు రియాక్ట్ అవుతామంటూ కూడా త్రివిధ దళాధిపతులు చెప్తున్నారు వంశీ. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా ఆర్మీ అధికారులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మనము ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ నాయకులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఉగ్రవాదులేమో లక్ష్యాలను మార్చుకొని యాత్రికులపైన, దేవాలయాలపైన, అదేవిధంగా సామాన్య పౌరులపైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఎలా తిప్పికొట్టాలి? ఖచ్చితంగా అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపితే తప్ప ఈ దాడులను మనం నియంత్రించలేమనేది అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఉగ్రవాదులపై అంతిమం వరకు, అంటే ఎక్కడా కూడా ఏ ఉగ్రవాది కలుగులో దాక్కున్న ఆ ఉగ్రవాదిని బయటకు తీసుకొచ్చి చంపే వరకు ఈ ఉగ్రపోర్ అనేది ఆగదా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా అయిపోలేదని నిన్న చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 2లో భాగంగా ఈ రోజు డీజీఎంఓలు పెట్టినటువంటి రెండవ ప్రెస్ మీట్ లో, రెండవ రోజు వరుసగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆపరేషన్ సింధూర్ 2 ఎక్కడా ఎండ్ కార్డ్ లేదు. మా ఉద్దేశం ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తాం, ఉగ్రవాద స్థావరాలను మీకు ఢీకొడతాం అంటూ ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కేవలం పహల్గాం దాడిలో 26 మందిని ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా చంపారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుంది. అంతేకాదు పాకిస్తాన్ బార్డర్ లో భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకుంది. సో ఆ యుద్ధంలో, ఈ జరిగినటువంటి దాడిలో ఉగ్రవాదులు ఆల్మోస్ట్ 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది భారత రక్షణ వ్యవస్థ. మే 7వ తేదీ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో ఆల్మోస్ట్ 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం. ఇది భారతదేశం చేసినటువంటి ఉగ్రవాద అంటే వ్యతిరేక చర్య. భారతీయులను చంపినటువంటి ఉగ్రవాదుల మీద పూర్తిగా వాళ్ళని రెక్కి నిర్వహించి అక్కడ రా పనిచేసింది, ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసింది, నావికాదళం పనిచేసింది, మిలిటరీ పనిచేసింది, వాయుసేన పనిచేసింది. అన్ని రకాలుగా పనిచేసిన తర్వాత ఒకరికొకరు కొలాబరేట్ అయ్యి, ఒకరికొకరు పరస్పర సహకారంతో ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని మేము వాటిపైన అటాక్ చేశాం. ఉగ్రవాద స్థావరాలని మాత్రం దీంట్లో తీయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాందహార్ హైజాకింగ్ లో, అట్లాగే పుల్వామా దాడిలో పాల్గొన్నటువంటి 3 పెద్ద తలల్ని, ఉగ్రవాద తలల్ని కూడా ఈ దాడిలో మేము అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో వాళ్ళు కూడా చనిపోయారంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. అండ్ మే 7 తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, మే 7వ తారీఖు తర్వాత పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వచ్చాయి, క్షిపణులు వచ్చాయి. అండ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఏదైతే ఇక్కడ గుజరాత్ నుంచి రాజస్థాన్, అట్లాగే అటు చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన సైనిక స్థావరాలపైన దాడి చేయడానికి ప్రయత్నించారు. బట్ ఆ డ్రోన్లను, ఆ క్షిపణులన్నింటినీ కూడా మేము గాల్లోనే పేల్చేసాం, గాల్లోనే అటాక్ చేసాం, S-400 తో అటాక్ చేసాం. సో మన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ దీని తర్వాత ఏదైతే ఈ డ్రోన్ల పైన అటాక్ చేసిన తర్వాత మన రక్షణ వ్యవస్థను డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినటువంటి క్రమంలో మళ్ళీ వాటికి కౌంటర్ గా కూడా ఆల్మోస్ట్ మనం భారత సైన్యం కఠినంగా వ్యవహరించింది. దాంట్లో 35 నుంచి 40 మంది వరకు సైనికులు, అట్లాగే పాక్ సైన్యం అధికారులు కూడా దీంట్లో మరణించారు వాళ్ళ వైపు నుంచి కూడా. అట్ సేమ్ టైం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎల్ఓసి ఏదైతే ఉందో ఈ ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో, పాకిస్తాన్ సైనికులు జరిపినటువంటి కాల్పుల్లో కూడా అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, మన సైనికులు కూడా చనిపోయారు. సో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు రెచ్చగొడితేనే మనం చేసినటువంటి క్రమం తప్ప మనం ఎక్కడా కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ముందుగా భారత్ లోకి వచ్చి మన అమాయకమైనటువంటి ప్రయాణికుల్ని, వాళ్ళను భార్యలు చూస్తుండగానే భర్తల
కళ్ళ ముందే చంపేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దానికి ప్రతిస్పందనగా మాత్రమే, ప్రతిదాడిగా మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ పాకిస్తాన్ కు రియాక్ట్ అవుతున్నాం, ప్రతిసారి వాళ్ళు చేసిన దానికి కౌంటర్ ఇస్తున్నాం. సో దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే అటు మురిడికేలో కూడా ఉగ్రవాద శిబిరం ఉంది, ఆ తర్వాత బహవల్పూర్ ఉగ్రవాద శిబిరం, ఈ రెండు మాత్రం ఉగ్రవాదానికి చాలా బలమైనటువంటి గొడ్డలు పెట్టు. ఈ రెండు శిబిరాలను కూడా మేము కూల్చేసాం. మరి ముఖ్యంగా ఈ రెండిట్లో హెడ్లీ, కసబ్ లాంటి కరుడు గట్టిన ఉగ్రవాదులు అక్కడ శిక్షణ పొందొచ్చారు. సో వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నాం, ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాం. సో లక్ష్యంగా చేసుకుని మేము వాటిని ఢీ కొట్టామన్నది ప్రధానంగా ఇప్పుడు ఈ మిలిటరీ అధికారులు సంయుక్తంగా చెప్పినటువంటి అంశం. మురళి, శ్రీకాంత్, మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక ఈ రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ కి సంబంధించి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్. మురళీ మనోహర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. మురళీ మనోహర్ గారు, సో ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది, ఇప్పుడు జరిగినటువంటి రెండో రోజు జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ లో, ఈ మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, కొనసాగుతోంది. పాకిస్తాన్ ఏ మాత్రం చర్యలు తీసుకున్నా కానీ ఖచ్చితంగా వాటి రియాక్ట్ ఉంటుంది. సో ఇప్పటికే ప్రధాని మోడీ ఒక కామెంట్ చేయడం జరిగింది, వాళ్ళు బుల్లెట్ వదిలితే మనం ఫిరంగులు వదిలేటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఈ రోజు కూడా సమావేశం, అత్యవసర సమావేశం జరిగింది. సాయంత్రానికి డీజీఎంఓలు, పాకిస్తాన్ భారత్ డీజీఎంఓలు ఈరోజు మాట్లాడుకోబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు అంటే ఆల్రెడీ ఆ డీజీఎంఓల మీటింగ్ వాయిదా పడింది ఈ రోజు సాయంత్రానికి. ఈ రోజు మధ్యాహ్నం జరగాల్సింది సాయంత్రానికి జరిగింది. బట్ బిఫోర్ దట్ యాజ్ యూజువల్ మళ్ళీ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్మీ అట్లాగే త్రివిధ దళాలకు చెందినటువంటి డీజీఎంఓలు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ బ్రీఫింగ్ ఎట్లా చూస్తున్నారు? ఒకటి, ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా కంటిన్యూ అవుతోంది. సో దీని తర్వాత ఉగ్రవాద శిబిరాలు ఖచ్చితంగా ఏరేస్తామంటున్నారు. సో పాకిస్తాన్ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదన్నది మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నారా? పాకిస్తాన్ కి వార్నింగ్ ఇస్తున్నారా? ఉగ్రవాదుల్ని మీ అంతటా మీరే మట్టు పెట్టాలి, లేదంటే హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఈ ప్రెస్ మీట్ ఉద్దేశంగా మనం చూడొచ్చా? మురళీ మనోహర్ గారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది శ్రీకాంత్ గారు. మీరు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మ్యాటర్ చాలా క్లియర్ గా చేశారు. పాకిస్తాన్కే విషయం క్లియర్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఈ సీజ్ ఫైర్ లాంటిది ఏదైనా ముందుకు రావాలని అనుకుంటే మీరు క్లియర్ ఉండాలి. మీరు ఏం క్లియర్ ఉండాలి అంటే, మీ దగ్గర సమస్య ఉంది, మా టార్గెట్ మీరు కాదు, మీ ప్రజలు కాదు, మీ ఆర్మీ కాదు, ఎవరు కాదు, మా టార్గెట్ మా సమస్యనే. మా సమస్య అంటే మీ దగ్గర ఉన్న ఉగ్రవాదం, మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం, మీ శిబిరాలు, అక్కడ ఉన్నటువంటి శిబిరాలు, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్, ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచానికి చూపించాం మేము. కనుక ఇవి కొన్ని మాత్రమే చూపించాం, ఇంకా చాలా ఉన్నాయి. కనుక ఇది క్లియర్ కానంత వరకు సీజ్ ఫైర్ ఉండదు. ఇది దీని ఒక మెసేజ్. నేను అలా చదువుతున్నాను. సీజ్ ఫైర్ అనేది ఎప్పుడవుతుంది? మా టార్గెట్ ఫుల్ఫిల్ కావాలి. మా టార్గెట్ ఫుల్ఫిల్ కాకుండా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అంటేనే అది మా టార్గెట్. ఏంది? మా సింధూరాలు చెరిచినటువంటి ఆ ఉగ్రవాదులు మీ దగ్గర శిక్షణ పొందుతున్నారు, ప్రపంచమంతా విస్తరిస్తున్నారు. మీరు మిలిటరీ కాదు, మీరు ఆ టెర్రరిస్ట్ ను సప్లై చేసేటువంటి కేంద్రంగా మారిపోయారు. కనుక మా సమస్య అది, మా టార్గెటే అది, మీరు కానే కాదు. పైగా మీరు అడ్డొస్తున్నారు, వాళ్ళని కాపాడుకోవడానికి అడ్డొస్తున్నారు. మీరు వాళ్ళని ఎంతసేపు వెనకేసుకొద్దామని అనుకుంటున్నారు అని ఈ విషయం చాలా ఆర్మీ పాకిస్తాన్ కు క్లియర్ చేశారు, ఉగ్రవాదులకు కూడా క్లియర్ చేశారు. దీంతో మనకు అందుతున్న సందేశం ఏంటంటే, ఈ రోజు ఈవినింగ్ వీళ్ళ మధ్య డీజీఎంఓల మధ్య జరిగేటువంటి ఇది కూడా అంత సులభంగా యుద్ధం క్లోజ్ చేసుకొని ఇంటికి వస్తారు మన వాళ్ళు కూడా హాయిగా ఇప్పటి ప్రెస్ మీట్ ఇందాక మనం అనుకున్నట్టు ఇది భారత ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాదు, పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా అంతం చేస్తాం, ఉగ్రవాదమే మా టార్గెట్, ఉగ్రవాదం అంతమైపోయేదాకా. ఎందుకంటే భారతదేశం ఎందుకు రియాక్ట్ అవుతోంది, ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవుతుందంటే, ఇది కేవలం మన ఆపరేషన్ సింధూర్ వరకే చూడొద్దు. అంతకు ముందు జరిగినటువంటి పార్లమెంట్ దాడి విషయంలో చూడాలి, ఆ తర్వాత జరిగినటువంటి బాంబేలో ఛత్రపతి టెర్మినల్ విషయం కానీ, అట్ సేమ్ టైం ముంబై తాజ్ హోటల్ కానీ, ఆ తర్వాత పుల్వామా అటాక్ కానీ, ఆ తర్వాత యూరి అటాక్ కానీ, ఇట్లా చాలా అటాక్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో బాధితులుగా భారతదేశం మిగిలిపోతుంటే ఉగ్రవాదులు పై చేయబోతున్నారు. సో ప్రతిసారి దాడికి ప్రతిదాడి జరుగుతుంది తప్ప ఒక కెప్టెన్షిప్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ తీసుకోవాలనుకుంటే గనక ఆ కెప్టెన్షిప్ ఇప్పుడు భారత్ కు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ బేస్ గా కేవలం 9వ 10వ స్థావరాలని కొట్టడం కాదు, ఉన్న 23కి 23 కొట్టేయాలి, లేదంటే వాడు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఈ ప్రెస్ మీట్ ని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.
ఎగ్జాక్ట్ గా అంటే శాశ్వత పరిష్కారం అంటాం ఇది. టెర్రరిజం యొక్క, ఉగ్రవాదం యొక్క శాశ్వత పరిష్కారం. ఎందుకంటే పుట్టినిల్లు, టెర్రరిజానికి పుట్టినిల్లు పాకిస్తాన్. ఇది ప్రపంచం ముందు మనము ఓపెన్ గా పెట్టాము. ప్రపంచం కళ్ళతో చూసింది, సినిమా చూసినట్టుగా చూసింది. అయ్యో ఇన్ని స్థావరాలు ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా. కనుక మీరు చెప్పినటువంటి ఆ కేంద్రాలన్నీ కూడా లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ కేంద్రాలన్నీ కూడా ఇక్కడే, వాటి పుట్టినిల్లు ఇక్కడే. కనుక ఉత్పత్తి కేంద్రం ఇది. కనుక మా పరిష్కారం ఏంటి అంటే ప్రపంచానికి టెర్రర్ పరిష్కారం ఇక్కడనే ఉంది అనేది విషయం చెప్పారు. కనుక ఇంకొక విషయం కూడా చెప్పారు ఆర్మీ ఆఫీసర్స్ అందరు కలిపి, మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉంది, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ అనేది ఎంత బలంగా ఉంది, ఎవరు ఛేదించలేని. మీ దగ్గర ఆయుధాలు చైనా ఉన్నాయా, టర్కీ ఉన్నాయా, ఇంకెవరు ఉన్నాయా, మాకు సంబంధం లేని విషయము. ఎందుకంటే మమ్మల్ని మీరు ఆపలేరు, మా బ్రహ్మోస్ ను మీరు ఆపలేరు, మా ఆకాశ్ ను మీరు ఆపలేరు. మా ఇండియాలో తయారవుతున్నటువంటి మా వెపన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాలా బలమైనవి, మీ కేంద్రాలను చేరుకొని తీరుతాయి, మీరు ఇంటర్సెప్ట్ చేయలేరు మా యొక్క దీన్ని. కనుక మా వెపన్ యొక్క సిస్టమ్ అంటే ప్రపంచానికి కూడా చెప్తున్నారు, ప్రపంచం అంతా కూడా ఇదిగో మేము ఎదుర్కొంటున్నాము, ఈ సమస్య మాది కాదు, ఇది ప్రపంచాన్ని. టెర్రర్ యొక్క పుట్టినిల్లును భూస్థాపితం చేసేదే మా యొక్క టార్గెట్. పాకిస్తాన్ ప్రజలపైన మాకు వైరం లేదు, ఇంకెవరి పైన కూడా మాకు వైరం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. మనకు కూడా సందేశం ఏంటంటే పాకిస్తాన్ ఈ రోజు డిజిఎంఓలో జరిగేటువంటి వాళ్ళ కన్వర్జేషన్ లో పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వంతో నడవట్ల, ఉగ్రవాదంతో నడుస్తోంది. సో ఉగ్రవాదుల మద్దతుతోటి పాకిస్తాన్ ఆర్మీ పనిచేస్తోంది తప్ప ప్రభుత్వాలు చెప్తే పాకిస్తాన్ ఆర్మీ వినేటువంటి పరిస్థితి లేదు. సో మళ్ళీ ఉగ్రవాదులు చెప్తేనే వినాలి. సో ఇక్కడ మనం మాట్లాడేది కూడా నేరుగా ఆర్మీతో అనుకోవడానికి కూడా లేదు. ఉగ్రవాదులు ఏం చెప్తారో ఆర్మీ అదే చేస్తుంది. అఫ్ కోర్స్ మొన్న దాకా దాడుల్లో కూడా చూసాం, కొంతమంది రిటైర్ ఆర్మీ వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి సందర్భాలు పాకిస్తాన్ లో కోకొల్లలు ఉన్నాయి. సో ఇప్పుడు రెండు దేశాల మధ్య ఆర్మీ డీజీఎంఓలు మాట్లాడుకుంటే, ఫర్ సపోజ్ భారతదేశ డీజీఎంఓ ఒక రకంగా ఉగ్రవాదంతో మాట్లాడుతున్నట్టే చెప్పాలి. సో ఉగ్రవాదం మీరు కంట్రోల్లో ఉంటారా, లేదంటే మేము మళ్ళీ దాడులకు చేయాలా? సో అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇది చర్చలు సఫలం అవుతాయి అనుకోవాలా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను తప్పకుండా ఈ చర్చలు, ఈ రోజు ఈవినింగ్ జరిగేటువంటి చర్చలు వాయిదా పడతాయండి, మళ్ళొకసారి వాయిదా పడతాయి. ఎందుకంటే మనము క్లియర్ గా లేము, వాళ్ళు క్లియర్ గా లేము. మనము ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం అంత మూడ్ లో లేము, యుద్ధ విరమణ చేసేసుకొని వెళ్ళి ఇచ్చేస్తాం. సీజ్ ఫైర్ అనేది సాధ్యం కానటువంటి విషయం, చాలా స్పష్టమైపోయింది. ప్రజలంతా అసంతృప్తి. ఒకవేళ మళ్ళీ వాయిదా పడితే, సో సమయం ఈ రోజుకే ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు రాత్రికి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? సీజ్ ఫైర్ కు మన సైడ్ నుంచి మనం క్లియర్ గానే ఉన్నాము. ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వం చేసింది, సరే అని అన్నాం. మన ప్రమేయం లేకుండానే ట్రంప్ ఒక అడుగు ముందుకేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రెండు దేశాలు సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేసినాయి, ధన్యవాదాలు, సంతోషం అని చెప్పేసి. సరే ఒకవేళ మనం ఒక అడుగు ముందుకేసినా గానీ పాకిస్తాన్ ఈ విషయంలో అట్లాంటి స్టెప్ తీసుకుంటుంది. ఎందుకంటే సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసినటువంటి కామెంట్స్, భారతదేశాన్ని మేము వంచాం, శత్రు దేశాన్ని తుడిచిపెట్టాం, శత్రు శేషాన్ని ఎంత దూరమైనా మేము అంత ఉందిస్తాం అంటూ చెప్పడం జరిగింది. బట్ శత్రువు పాకిస్తాన్ లో ఉన్నాడన్న విషయాన్ని మరి ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నో అసలు విషయం ఏంటంటే మనం యుద్ధ విరమణ మనం చేయలేదు, కాల్పుల విరమణ కూడా మనం చేయలేదు. మనము మన టార్గెట్స్ ను కంప్లీట్ చేస్తూ పోతున్నాం. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మనం అనౌన్స్ చేశామో, ఆపరేషన్ సింధూర్ కు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏవి? వీళ్ళ స్థావరాలను ఖతం చేయాలి. 9 స్థావరాలను ఐడెంటిఫై చేసి ఏం చేయాలో అది చేసి వచ్చారు. కంప్లీట్ గా 100% మన టార్గెట్ పూర్తి చేశాం. ఆపరేషన్ సింధు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇది ఏంటి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎవరిని అటాక్ చేస్తాం, ఏ ప్లేసెస్ ను అటాక్ చేస్తాం, ఎయిర్ ద్వారా చేస్తామా లేకపోతే నావల్ ద్వారా చేస్తామా, ఇది కూడా మనం డిసైడ్ చేసుకొని మన టార్గెట్స్ మనం కొడుతూ పోతాం. అంతేగాని యుద్ధం ఆపడము లేకపోతే యుద్ధం కంటిన్యూ చేయడము అలాంటివి ఏమీ లేవు. మన టార్గెట్ ఉగ్రవాదం కనుక, పాకిస్తాన్ కాదు కనుక ఉగ్రవాదులను మరో పద్ధతిలో కంటిన్యూ చేస్తాం, కానీ మనం ఆగడం లేదు. ఇప్పుడు ఇంకా సివిలియన్స్ పైన మన టార్గెట్ ఉగ్రవాదం మాత్రమే. ఉగ్ర స్థావరాలను బేస్ చేసుకొని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తేనే పాకిస్తాన్ ఆర్మీ ఒక అడుగు ముందుకేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేయడానికి వచ్చారు.
సో ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ మనం ఉగ్రవాద స్థావరాలను కొడితే వాళ్ళు ఏకంగా యుద్ధానికి దిగుతారు, భారత సైన్యాన్ని దెబ్బతీస్తారు, భారత సైన్యాన్ని దెబ్బతీయడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రతిసారి వ్యూహం అల్లడంలో పాకిస్తాన్ సక్సెస్ అవుతుందో కానీ యుద్ధం గెలవడంలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడా సక్సెస్ కాలేదు. ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉంది. యుద్ధం చేయాలా చేయకూడదు, ఇప్పటికీ యుద్ధం కాలేదు, అఫీషియల్ యుద్ధం అనౌన్స్ కాలేదు. వాళ్ళు చేయలేదు, మనం చేయలేదు, బార్డర్స్ మనం క్రాస్ కాలేదు. క్రాస్ కావాలి, రావాలి, ట్యాంకర్స్ తీసుకొని వచ్చి యుద్ధం చేయాలి అని అనుకుంటే ఆప్షన్ వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఆ చాయిస్ ఉంది చేయడానికి. మనం రెడీగా ఉన్నాం, మనం డిఫెండ్ చేసుకోవడం కానీ అఫెన్స్ చేయడానికి కానీ మనం రెడీగా ఉన్నాం. కానీ మనము ఆ ఉద్దేశంతో లేము. మనం కేవలం ఉగ్రవాద స్థావరాలను వీటిని మాత్రమే టార్గెట్ చేశాం. కనుక నేనంటున్నాను ఆపరేషన్ సింధూర 2 ఏదైతే ఉంటుందో అది ఇంకా రివీల్ కాలేదు. ఇప్పుడు ఈ టాక్స్ తర్వాత రివీల్ అవుతుంది. పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇదే సివిలియన్ డ్రోన్స్ అన్ని అయిపోయినాయి, మిసైల్స్ వాళ్ళ దగ్గర లేవు, అన్ని అయిపోయినాయి. కనుక వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏమో చేస్తారు వాళ్ళు అనుకోవడానికి కూడా నేను అవకాశం లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి రిసోర్సెస్ కూడా లేవు, మనీ కూడా లేదు. IMF తో నిన్న తెచ్చుకునేది వెంటనే ఈ రోజు ఖర్చు అయిపోతే బ్రతకడం కష్టం. కనుక ఆప్షన్ మొత్తం వాళ్ళ చేతిలోనే, యుద్ధం చేయాలా చేయకూడదా అని మనం కూడా ఏమి అనుకోవడం లేదు. మన టార్గెట్ మనం పూర్తి చేస్తూ పోతాము. అందుకే యుద్ధ విరమణ అయిపోయింది అంటే మన టార్గెట్ మనం పూర్తి చేసుకుంటూ పోతాం. అంటే నథింగ్ బట్ మనం యాజ్ యూజువల్ ఉగ్రస్థావరాలను కొడతాం. అంతకుమించి సైన్యం జోలికి పోం, అంతకుమించి అక్కడ సివిలియన్స్ జోలికి పోం, అక్కడ ప్రభుత్వాల జోలికి పోం, ఉగ్రస్థావరాలను కొడతాం. బట్ అక్కడ ఉగ్రస్థావరమే ఆర్మీ అయిపోయింది, ఉగ్రస్థావరాలే సైనికులు అయిపోయారు. సో మనం వచ్చే కౌంటర్ కి మళ్ళీ ఖచ్చితంగా యుద్ధానికి దారి తీస్తుంది. ఆల్రెడీ మనము ఎయిర్ బేసెస్ ను కొట్టాము, 11 ఎయిర్ బేసెస్ ను కొట్టాము, తిరుగు లేని విధంగా కొట్టాము. కనుక ఇది ఉగ్ర స్థావరమా ఆర్మీ స్థావరమా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అనుకున్న న్యూక్లియర్ బాంబు గాలిలోకి ఎగరాలన్నా వాళ్ళకి ఎయిర్ బేస్ లేదు. ఇప్పుడు ఎయిర్ బేస్ లేదు. కనుక రేపు రాబోయే రోజు ఆర్మీ బేస్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా భూస్థాపితం చేస్తాం. కనుక మనం కేవలము ఉగ్రవాది ఎక్కడనో ఉంటే వాడి వెంట పడుతూ కూర్చోం మనము. కనుక ఆర్మీ బేస్ ను మొత్తం కథం చేస్తాం. ఆర్థికంగా దెబ్బతింటారు, ఆర్మీ దెబ్బతింటుంది వాళ్ళకు, మనమే ఊరుకోం. కాకపోతే బార్డర్ క్రాస్ చేసి వెళ్తామా, లేదు మిసైల్స్ ద్వారానే కొడతామా ఇంకా. ఎందుకంటే మన ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉంది, మనకు కావాల్సినంత ఆయుధ సామాగ్రి మన దగ్గర ఉంది. రేపు నేవీ ఉంది, నేవీ కరాచీ ఆపరేషన్ కనుక మొదలైతే వాళ్ళకి బ్రతకడం చాలా కష్టం. కరాచీ విధ్వంసం అయిపోతుంది. ఇప్పటికే వార్తలు ఉన్నాయి, మనం అక్కడ చుట్టుముట్టాం. కనుక మనం అక్కడే ఉన్నాం కూర్చొని, అక్కడ స్థావరం వేసాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేము. యుద్ధము మనము ప్రిపేర్ గా ఉన్నాం. వాళ్ళు తేల్చుకోవాలి, వచ్చి సరెండర్ కావాలి. మొత్తం ఆ నలుగురు కాదు కదా. ఇప్పటి వరకు పాకిస్తాన్ వ్యవహార శైలి చూస్తే ఇక్కడ సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం అక్కడ ప్రధాన విషయంలో కనిపించట్లేదు, ఆ DGMOల విషయంలో కనిపించట్లేదు, ఆర్మీ విషయంలో, నేవీ విషయంలో ఎప్పటికీ భారత్ ను నిందించేటువంటి మైండ్ సెట్ లోనే ఉంటున్నారు తప్ప భారత్ తో యుద్ధానికి పోతే కొరితో తలగొక్కుంటున్నాం అన్నటువంటి ఆ భావన పాకిస్తాన్ కు రావట్లేదు, అక్కడ ప్రధానికి రావట్లేదు. పాకిస్తాన్ ప్రభుత్వము మీరు చెప్పినట్టుగా ఆర్మీ చేతిలో ఉంటది, ఆర్మీనేమో ఉగ్రవాదుల చేతిలో ఉంటుంది. పప్పెట్స్ వీళ్ళంతా కూడా పప్పెట్స్, ఒకరికొకరు పప్పెట్స్ వీళ్ళంతా కూడా. కనుక ఇప్పుడు జరిగే ఒక వారం రోజులు శ్రీకాంత్ గారు, వారం రోజుల్లో మనం ఏం చూస్తాము అని అంటే, వచ్చి అయ్యా ఆపేసేయండి అనే స్థితి తప్పకుండా వస్తుంది. వేరే మార్గం కూడా వాళ్ళకి లేదు. 1 వీక్ లోపలనే జరుగుతుంది. అంత కూడా సమయం పట్టకపోవచ్చు. మధ్యలో అమెరికా రావడం, ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేశాయి మధ్యలో. అంతే తప్పితే పాకిస్తాన్ రెడీగానే ఉంది. వాళ్ళ DG నుంచి, డైరెక్టర్ జనరల్ నుంచే ఫోన్ వచ్చింది, వాళ్ళు సరెండర్ కావడానికి ప్రిపేర్ గా ఉన్నారు. కనుక మనం కాస్త ఓపిక పట్టాలి. బహుశా ఈ 3-4 డేస్ లో ఏదో ఒకటి జరుగుతుంది. అమెరికా చెప్పినా చెప్పకపోయినా మనకు సంబంధం లేదు. అమెరికా ఇన్వాల్వ్ అయినా కాకపోయినా మీడియేటర్ మనకు అవసరమే లేదు. మన వెపనే మీడియేటర్, మన ఆర్మీ ఆఫీసరే మీడియేటర్. అంతకన్నా గొప్ప మీడియేటర్ మనకు అక్కర్లేదు. ఒకవేళ మీడియేటర్ వస్తే విశ్వగురు అన్నటువంటి పేరుకు మళ్ళా మరకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటా ఉంటుంది. సో మీడియేషన్ లేకుండానే POK విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి భారతదేశానికి ఉంది. వాస్తవానికి మనకున్నటువంటి క్షిపణి వ్యవస్థ చూసుకున్నా, సైనిక వ్యవస్థ చూసుకున్నా, రక్షణ వ్యవస్థ చూసుకున్నా, ఖచ్చితంగా నౌకా వ్యవస్థ చూసుకున్నా భారతదేశానికి ఆ సత్తా ఉంది పాకిస్తాన్ తో పోలిస్తే. ఒక అణ్వాస్త్రాన్ని ఉపయోగించి పాకిస్తాన్ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎగరకుండా దాన్ని రన్వేని కూడా కొట్టేశాం. సో భవిష్యత్తులో కూడా ఏం చేయాలి, టెక్నికల్ గా ఎట్లా కొట్టాలో మనకు తెలుసు. వాళ్ళు ఆవేశంగా వచ్చి కొట్టిపోతారేమో కానీ ఆలోచనతో కొట్టేటువంటి తత్వం భారత్ కుంటుందని తెలుసు. అయితే మురళీ మనోహర్ గారు, ఒకవైపు సీజ్ ఫైర్
దానికి పాకిస్తాన్ ఉల్లంఘించిన విషయం కూడా మనం చెప్పేసాం. బట్ దాని పాకిస్తాన్ ఇంకొక రకంగా ప్రాపగాండా చేస్తుంది. లేదు, భారత్ నుంచే డ్రోన్లు వచ్చాయి, భారత్ డ్రోన్లను మేము తిప్పికొట్టాం, ఆ సైనికుల్ని తిప్పికొట్టాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఒక అబద్ధం ఆ ఊర్లో పనిచేస్తేమో కానీ ప్రపంచం మొత్తం అబద్ధాలు వినేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ విషయంలో అసలే వినేటువంటి పరిస్థితి లేదు, అందరికీ తెలుసు. బట్ ఇప్పటికే ఆల్రెడీ డీజీఎంఓలది కమ్యూనికేషన్ ఏదైతే మాట్లాడుకోవాల్సినటువంటి చర్చలు ఉన్నాయో ఆ చర్చలు వాయిదా పడ్డాయి. సో మీరు ఒక మాట అంటున్నారు, ఈ సాయంత్రం కూడా ఇవాళ వాయిదా పడే అవకాశాలు ఉంటాయి, అంత ఈజీగా చర్చలు సఫలమయ్యేటువంటి అవకాశం లేదని. బట్ నిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ ఏమైనా డ్రోన్లు, మళ్ళీ ఏమైనా షెల్లింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా? పాకిస్తాన్ ప్రధాని చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, సో ఈ రోజు మనం ఇచ్చినటువంటి హెచ్చరిక నేపథ్యంలో అట్లాంటి ఏమైనా పరిణామాలు ఈ రాత్రికి ఏమైనా చూడొచ్చా? ఛాన్సెస్, ఈస్ దేర్ ఎనీ ఛాన్స్? నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ దగ్గర డ్రోన్ల సంఖ్య కూడా లేదు పెద్దగా వాడుకోవడానికి. కనుక ఇప్పుడు సీజ్ ఫైర్ ఫెయిల్ అయిపోతే తప్పకుండా వాళ్ళు ఏవో అటువంటి మిస్యూస్ పనులు కొన్ని చేస్తూ ఉంటారు, మిసైల్స్ కూడా. అయితే మనకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతుందో ఒక డోమ్ మాదిరిగా, ఐరన్ డోమ్ మాదిరిగా మనం అట్టుకుంటున్నాం. పెద్ద నగరాల పైన ఇంతవరకు ఒక్క మిసైల్ కూడా పడలేదు, ఒక్క డ్రోన్ కూడా ఏ ఆపరేషన్ చేయలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏం చేయలేదు, మనం అడ్డుకోగలుగుతాం. కానీ ఎంతసేపు ఇది అనేది పాకిస్తాన్ వేరే మార్గం లేదు పాకిస్తాన్కు. నేను అనుకుంటున్నాను పాకిస్తాన్ వచ్చేసి భవిష్యత్తులో ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఆపేసుకుంటామనే హామీ మనకు కావాలి. ఆ నలుగురు పహల్గాం నేరస్తులు మనకు రావాలి, అంతకు మించిన పెద్ద నేరస్తులు మసూద్, వీళ్ళందరినీ మనకు అప్పచెప్పాలి. ఇది చెయ్యకుండా సీజ్ ఫైర్ అనే దానికి భారత్ ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సింధూర్, ఆపరేషన్ సింధూర్ యొక్క పర్పస్ సర్వ్ కాదు. ఇవి మొట్టమొదట ఆ తర్వాత ప్రజల కోరికలు చాలా ఉన్నాయి. టీఓకేను తీసేసుకోవాలి, ఇంతకు మించింది లేదు అని ఈ ప్రజావాణి చెప్తా ఉంది. సీజ్ ఫైర్ విషయంలో కూడా ఎందుకు ఇప్పుడే సీజ్ ఫైర్ చేయాల్సినటువంటి అవసరం ఏంది, ఎందుకు వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఏంది? ఒక్కసారి 24 లాస్ట్ 24 hours మీరు అబ్జర్వ్ చేస్తే దేశం మొత్తం ఒక రకమైనటువంటి జోన్లోకి వచ్చేసింది. అంత అవసరం మనకేం పట్టింది? మనం సీజ్ ఫైర్ కి ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? అసలు ట్రంప్ కి ఏం అవసరం, ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? సో ఇవన్నీ చర్చల నేపథ్యంలోనే మళ్ళీ నిన్న అత్యవసర సమావేశం జరగడం, మళ్ళీ మోడీ భేటీ అరేంజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, నిన్న డీజీఎంఓలో ప్రెస్ మీట్ కానీ, సో అందరూ కూడా ఒకరికొకరు దేశానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు డీజీఎంఓలో భేటీ తర్వాత, వాళ్ళ చర్చల తర్వాత ఏం జరగబోతోందనే ఒక చర్చ నడుస్తుంది. బట్ దానికి కౌంటర్ గా ప్రీ కౌంటర్ గానే ఖచ్చితంగా మేము దాడులు చేస్తాం, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదని చెప్పడం జరిగింది. సో వీఆర్ టార్గెటింగ్ అండ్ పాకిస్తాన్ మీరు అన్నట్టు ఉగ్రవాద స్థావరాలను వాళ్ళంతా వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలి, లేదంటే ఉగ్రవాదాలని అప్పచెప్పాలి. అదే జరిగితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోసిందని ప్రపంచం ముందు చేతులు కట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ ధైర్యం చేస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఒక్కటి చెప్తుంది, వీళ్ళనెవరు మేము ఎంకరేజ్ చేయలేదు, కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పుట్టి పెరిగారు, ఇది అంతా ఇంటర్నేషనల్ సమస్య, మా సమస్య కాదు, మేము బాధితులం, కనుక మా దగ్గర ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరినీ మేము అప్పచెప్తాం అని అంటుంది. ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని మాకైతే నాలెడ్జ్ లో లేదు, అలాంటివి ఏమైనా ఉంటే చూస్తాం. ఇంత మేకపోతు గంభీరం ఇంతవరకే అయితే ఉంటుంది తప్పకుండా. కానీ ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం శ్రీకాంత్ గారు, మన గొడవలో మనం ఉన్నాం, కానీ బెలూచిస్తాన్ పీపుల్ ఆర్ మోస్ట్ డిసప్పాయింటెడ్ పీపుల్ ఈ యొక్క దీంతో సీజ్ ఫైర్ తో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక మా జెండా పాతడమే, జనగణమన పాడడమే అన్నట్టుగా ఉండే వాళ్ళ పరిస్థితి. కనుక వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ మనకు సంబంధం లేని విషయమైనా కూడా మన దేశ ప్రజలు అది కూడా కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ ఎలా అయితే మనం స్వేచ్ఛని ఇచ్చామో, బలూచిస్తాన్ కూడా మనం స్వేచ్ఛనివ్వాలి అని మన ప్రజల కోరికలు చాలా ఉన్నాయి. అంటే మనకు మానవత్వం ఎక్కువ, మనం ఎక్కువ పాజిటివ్ గా ఉంటాం, మృదు స్వభావం కాబట్టి బంగ్లాదేశ్ కి ఆ రోజు మనం విముక్తిస్తే బంగ్లాదేశ్ ఇప్పుడు మన విషయంలో ఎట్లాంటి ప్రవర్తనలు ఉందో మనకు తెలుసు. బెలూచిస్తాన్ విషయంలో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్న విషయం పక్కన పెడితే, సో ప్రస్తుతానికి మాత్రం మనం కొంత సింపతి, కొంత సెంటిమెంట్ చూపిస్తున్నాం. అది మన ధర్మం, మన బాధ్యత అయిపోయింది, మన రక్తంలో అది కలిసిపోయింది, ఆ పాజిటివిటీ అనేది కలిసిపోయింది. కరెక్ట్, అది చాలా కైండ్ హార్టెడ్ గా మనం కనుక అయ్యో పాపం వాళ్ళ బాధితులు, వాళ్ళను కూడా విడిపిద్దాం, ఇలాంటివన్నీ కొద్దిగా దేశమంతా చర్చలు జరిగినప్పటికీ కూడా మనం మర్చిపోకూడని విషయం. ఎందుకు ఇలా జరిగింది అంతే, ఇంత బలవంతుడు కదా, ఇంత శక్తివంతుడు మోడీ, దేశమంతా వెనుక నిలబడ్డది, ప్రపంచమే వెనుక నిలబడ్డ సమయంలో ఎందుకు సడన్ గా అయ్యో అమెరికా ప్రెసిడెంట్ చెప్తే వెంటనే ఓకే అయిపోతారా?
అలా ఉంటే ఎట్లా? మనం భారత్ ఆయన ముందు సరెండర్ అయ్యామా? ఇలాంటి కొన్ని అనుమానాలు, భ్రమలు, లేకపోతే భయాలు వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో మనం నేను ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మీరు చూడండి శ్రీకాంత్ గారు, నిన్న మొన్న ఈ విషయాన్ని మనం ఇమాజిన్ చేయలేదు, కానీ మన వెనకాల జరుగుతున్నది దేశం అంతా, ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఆర్థిక మాంద్యము వైపు పరిగెత్తుతూ ఉంది. అమెరికా యొక్క టారిఫ్ కారణంగా దేశాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చైనా కుదేలవుతున్న సమయంలో మీరు ఈ రోజు చూడండి, ఇద్దరు అమెరికా చైనా ఒక ఒప్పందానికి వచ్చేసారు. మొత్తం మార్కెట్ అంతా కూడా 1500 పాయింట్లు పరిగెత్తుతా ఉంది ఒక్కసారి. కనుక టారిఫ్ ను ఒక్కసారి చైనా అగ్రి అయిపోయింది, అమెరికా అగ్రి అయిపోతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ యొక్క సిచ్యువేషన్ లో బాగా అడ్వాంటేజ్ మనకే ఉండేది. ఈ యుద్ధమే లేకపోతే, ఈ యుద్ధం వీలైనంత తొందరగా క్లోజ్ అయితే ప్రపంచంలో నంబర్ 1, నంబర్ 2 కు పరిగెత్తేటువంటి గొప్ప అవకాశము భారత్ కు ఉంది. అందుకే మోడీని వేధిస్తున్న మరో సమస్య ఏంటంటే మన ప్రగతి ఆగిపోతుందే ఈ యుద్ధంలో మనం మునిగిపోవడం వల్ల అనేది ఒక ప్రధానిగా చాలా బాధ్యతాయుతంగా అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విషయం. కనుక ఎవరికో సరెండర్ కావాల్సిన అవసరం లేదు, అంత బలహీనతలు మనకు లేవు. కానీ వీలుంత తక్కువ సమయంలో ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకొని ఈ యుద్ధాన్ని క్లోజ్ చేయాల్సినటువంటి పని కూడా మనందరి బాధ్యత. దేశ ప్రజలందరూ కూడా అట్లా ఆలోచించాలి బాధ్యతాయుతంగా. మా కోరికలు ఉన్నాయి, తీరుస్తారా లేదా? తీసుకురండి పిఓకే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇలాంటి మన కోరికలన్నీ వ్యక్తం చేయడం కాదు, మన కోరిక మనకు తప్పకుండా ఉండాలి. 26 టూరిస్టులను, అమాయకులైన టూరిస్టులను చంపిన దుర్మార్గులు మాత్రం బ్రతికి ఉండకూడదు, బ్రతికి బట్ట కట్టకూడదు ఈ భూమి మీద. వాళ్ళని పట్టుకురావాలి, వాళ్ళని శిక్షించాలి. అలాగే ఉగ్రవాద మూకలను పీచమంచాలి. పాకిస్తాన్ లో ఇంకొకసారి కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొనాలి. ఇది నంబర్ 1 టార్గెట్. వీలైతే బలూచిస్తాన్, వీలైతే పిఓకే అనేటువంటి 3 మనకు డెవలప్ కాకపోతే చాలా కష్టం అవుతుంది దేశం యొక్క పరిస్థితి. అలా ఆలోచిస్తున్నాను శ్రీకాంత్ గారు నేను. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎనీవే, థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వంశీ, అది సో మొత్తానికి ఉగ్రవాదులే మా టార్గెట్, ఉగ్రవాద శిబిరాలే మా టార్గెట్. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం అన్నది ప్రధానంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశం. అటు డీజీఎంఓల ప్రెస్ మీట్ లో కానీ ఇప్పటి వరకు మన చర్చలో వచ్చినటువంటి అంశం కానీ. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉంది, అయిపోలేదు. ఉగ్రవాదే మా లక్ష్యం. బట్ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం లక్ష్యం చేసుకుని ఉగ్రవాద స్థావరాలను కూల్ చేస్తే పాకిస్తాన్ సైనిక చర్యలకు చేపడుతోందన్నది ఇక్కడ పాకిస్తాన్ నుంచి, భారత్ నుంచి వినిపిస్తోంది. సో దీనిపైన సాయంత్రం డీజీఎంఓల చర్చల్లో ఎట్లాంటి చర్చలు జరగబోతున్నాయి, సఫలీకృతం అవుతాయా లేవా, భారత్ పెట్టేటువంటి డిమాండ్స్ కి పాకిస్తాన్ ఏం చెప్పుద్ది అనేది మాత్రం వేచి చూడాల్సింది వంశీ. దట్స్ ఆల్ ఫర్ నౌ.